హైదరాబాద్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. చెరువు అభివృద్ధికి తాము వ్యతిరేక కాదంటున్న స్థానికులు హిందూ దేవాలయాలపైనే ప్రభుత్వం ప్రతాపం చూపుతుందని ఆరోపించారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలను వదిలి కేవలం గుడులనే లక్ష్యంగా చేసుకున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుడిని కూల్చబోమని హామీ ఇచ్చిన అధికారులు ఉదయం ప్రయత్నం చేశారని స్థానికులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హైడ్రా అక్రమ కట్టడాలని కూల్చివేయడమే కాదు, ఇటు చెరువుల్ని కూడా క్లియర్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇప్పటికీ తెలిసిందే. ఇప్పటికే మనం బతుకమ్మకుంటా ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ టెంపుల్స్ని, హిందూ దేవాలయాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు వీళ్ళందరూ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం సార్ మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? టెంపుల్ని తీసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఉంది? నేను గత 30 సంవత్సరాలుగా చూస్తాము ఈ టెంపుల్. ఇక్కడ ప్రతి మీరు చూడండి, పాత జెండాలు ఉన్నాయి, కొత్త జెండాలు కాదు. అది గుడి చూడండి. ఈ హైడ్రాకు మేము కానీ, డెవలప్మెంట్ కానీ, సంఘ పరివార్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఎవరు కూడా వ్యతిరేకత కాదు. మేము వ్యతిరేకత హిందూ దేవాలయం మీద దాడి చేయనప్పుడే మేము వ్యతిరేకత. ఇప్పుడు హిందూకు మేము ఏమంటున్నాము, అది డెవలప్మెంట్ చేయండి, కట్టుకోర్రి, కానీ మాకు తవ్వేసి పెట్టి కిందికి అండర్ గ్రౌండ్ వాటర్ బయటకు వెళ్ళేటట్టు చేసి ఈ గుడి యథాస్థానం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. గతంలో కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసాము, మెమోరీ ఇచ్చాము. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ డిపార్ట్మెంట్ కలుస్తాం, మా యొక్క వినతి పత్రం ఏర్పాటు చేస్తాము. అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూల్చివేతలు ఆల్రెడీ మొదలయ్యాయి, ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఏమేమి ఉండే, అంటే టెంపుల్తో పాటు ఈ టెంపుల్ని కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి దీంతో పాటు ఏమేమి ఉండే, ఎప్పటి నుంచి వెళ్ళి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు గతంలో మొదంతా చెరువు, ఇది చెరువు మొత్తం సున్నం చెరువు దీని పేరు. ఈ చెరువుకు డెవలప్మెంట్కి మేము వ్యతిరేకత కాదు. వాడిని కూలగొట్టుకొని ఏమని చేయండి, రౌతులు చేసి డెవలప్మెంట్ చేయడం తప్పలేదు, ప్రజలకు కావాల్సింది. మేము హిందూ దేవాలయం అనేది 30 సంవత్సరం హనుమాన్ టెంపుల్, గణపతి లోపల హనుమంతు మీద ఏమేమి ఉంటాయి, శివాలయము, కుమారస్వామి ఉంటాయి కాబట్టి అది అట్లనే ఉండాలని చెప్పి మా విన్నపం. అంటే చూస్తుంటే చిన్నగానే ఉంది టెంపుల్ చూసినా చిన్ననే ఉంది, పెద్ద గుడి కట్టినట్టు లేదు, రేకుల షెడ్ వేసారు. అయితే ఇక్కడ ఆరోపణ ఏంటంటే కావాలనే టెంపుల్ని క్రియేట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి వాదిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు మన పీసీ అధ్యక్షుడు ముందు ఇక్కడ ధర్నా చేశారు. తన దృష్టిలో కూడా చూశారు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాడు, పూజ చేశారు. ఇక్కడ అంటే మేము ఇక్కడ నేమంటే 30 సంవత్సరాలు కూడా చేస్తున్నామంటే మినిమం మేము పెట్టింది కాదు కదా. నా వయసు 55 సంవత్సరాలు ఉన్నాయి. నేను 30 సంవత్సరాలు, నేను 25 సంవత్సరాల పని చూస్తున్నా, అది అక్కడనే ఉండే. మాకు ఇంకా అవసరం స్థానికులను అడిగి తెలుసుకోవచ్చు కదా. ఒకటి పురాతన గ్రామాల పట్టు కూడా ఊరు అవతల ఉన్నప్పుడు కొన్ని పూజలు లేటు జరుగుతుంటాయి. గ్రామంలో కానీ ఎక్కడ కానీ ప్రతి గ్రామంలో కూడా ఊరు అవతల కొన్ని గుళ్ళు ఉంటాయి, పూజలు ఉంటాయి, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంటుంది. ఇక్కడ కూడా ఉత్సవం జరుగుతుంది. ఎప్పుడు హనుమాన్ జయంతి ర్యాలీ, హనుమాన్ జయంతి ఉత్సవం అప్పుడు ఖచ్చితంగా శ్రీరామనవమి మొదలుకొని ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా హనుమాన్ జయంతి ర్యాలీ కూడా ఇక్కడ పూజలు భజనలు జరుగుతాయి, సత్సంగాలు జరుగుతుంటాయి. మీద చూడండి, పాత జెండాలు ఉన్నాయి, పాత గుడి ఉన్నాయి. దీన్ని ఏం చేసింటే మొత్తం కూలగొట్టి గతంలో ఒకళ్ళు తీసుకుపోయి చెల్లవారేసారు. అది తీసుకొచ్చి మేము ఇక్కడ నిర్మాణం చేసినాము. అక్కడ అప్పుడు ఆ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మాకు సహకరించండి, ఇక్కడ వాస్తవం ఈ గుడి ఉండే అని చెప్పి తీసుకుపోయిన గుడి మళ్ళీ కూడా మేము కట్టేసాం. అంటే ఈ మధ్య చూసుకుంటే హిందూ దేవాలయాలని కొట్టేస్తున్న, అంటే హైడ్రా అసలు లెక్క చేయట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఎన్బిటి నగర్లో కూడా చూసారు. అంటే అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే అవి తీసేస్తున్నాము అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. మీకు అధికారులు ఎలాంటి ప్రకటనలు చేశారు? ఎక్కడి వరకు ఈ చెరువు ఉంది? మేము హైడ్రాకు డెవలప్మెంట్కు మేము వ్యతిరేక కాదమ్మా, ఇది మరొకసారి చెప్తున్నాము. మా గుళ్ళే మీకు కనబడతాయా? హైడ్రా కంటే ఏమైంది, పేదవాళ్ళ గుళ్ళే కనబడతాయా? నోటి మీరు ఏమన్నా కానీ మా హిందూ ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. మేము హైడ్రా కానీ, వాటర్ ఇరిగేషన్ కానీ, ఒకటి చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఈ ప్రపంచంలో జాతి గంగామాత మొక్కే జాతి ఒకటే ఉంది కదా మనది. హిందువులు ఒకరి గంగామాత మొక్కుతారు కదా. పువ్వులను పూజించే ఒక జాతి తెలంగాణని మొక్కుతారు కదా. మీరు దేనికి వ్యతిరేక చెప్పండి? మీరు ఉద్యానవనానికి వ్యతిరేకనా, లేకపోతే గంగామాతకు వ్యతిరేకనా? బతుకమ్మ చెరువు ఉండేది, దీని డెవలప్మెంట్ కావాలని చెప్పి మనం గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా కూడా మేము అప్పుడు ఉన్న సిపి ఎవరైతే తనకు కూడా నివేదించాము, చిన్న సున్నం చెరువు డెవలప్మెంట్ కావాలని చెప్పి. గత 30 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీ గవర్నమెంట్ కూడా విజయమ్మారావు మా ఎమ్మెల్యే ఉండే అప్పుడు కూడా దీనికి కోసము ఈ శుద్ధి కావాలి, వాటర్ శుద్ధి కావాలని చెప్పి మా భాగ్యోత్సవ కమిటీ కూడా వినపం చేశాము. మీ డిమాండ్స్ ఏంటి? టెంపుల్ని కూల్చము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, ఇటు హైడ్రా కూడా ప్రకటించింది. ఇప్పుడు మీకున్న డిమాండ్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నాకు హైడ్రా మీద నమ్మకం లేదండి. ఎందుకు లేదంటే ఆల్రెడీ చూస్తున్నాం కదా, చాలా మంది పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టారు. ఏం చేస్తారో ఇల్లు కూడా కొడుతారు. ఇప్పుడు లాస్ట్ గుడి జోలికి వచ్చారు. నమ్మకం ఎట్లా ఇస్తారు చెప్పండి? గుడి కూలవటంలో ఇప్పుడు ఎంత తీయరు కదా. ఇప్పుడు మేము వచ్చి మట్టి వేయించాము, ఇది ఎంత తవ్వేశారు. ఇది
మేము రాకుంటే ఇదంతా చూడండి, ఇక్కడ చూడండి, తవ్వేశారు, మొత్తం తవ్వేసి మొత్తం తీయాలని చూశారు. మామూలు చూసి వచ్చేసారు, ధనం వచ్చేసి అంతా ఆపేసి మట్టి వేయించారు. అంటే ఖచ్చితంగా టెంపుల్ కూడా తీసేసే ప్రయత్నం చేసింది హైడ్రా. కంపల్సరీ చేశారు, తీసే ప్రయత్నం చేశారు, అంత దగ్గర తీశారు ప్లేస్ మొత్తం. అది తీయడం మీరు ముట్టరు కదా, మీకు అవసరం లేనప్పుడు తీసే అవసరం లేదు కదా. ముందు తీయడం ఎందుకు, తర్వాత అంతా ఇది చేసుకోవడం ఎందుకు? మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇది 30 సంవత్సరాలు ఉన్న గుడి. మీరు హైదరాబాద్ నుంచి ఏం డెవలప్ చేసి మాకు అబ్జెక్షన్ లేదు, టెంపుల్ జోలికి మాత్రం రాదు. ఎవరైనా పర్లేదు, ఎంత మినిస్టర్ అయినా కానీ ఎవరైనా పర్లేదు, హైదరాబాద్ మాకు ఇది లేదు. కానీ గుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఈ టెంపుల్ 30 సంవత్సరాల నుంచి ఉంది, టెంపుల్ని తీసే ప్రయత్నం చేసింది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇటు హైడ్రా మాత్రం మేము తీయాలన్న ఆలోచన కూడా లేదు అని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? మేము తీయకుండా ఈ దూరం ఎందుకు, మట్టి మేమైతే దూయలే కదా. పొద్దున్న మా కార్యకర్తలు అందరూ వచ్చి, హిందూ బంధువులు వచ్చి ఆపితేనే వాళ్ళు ఆపారు. ఒక కమిషనర్ గారు వచ్చి మీరు అడ్డం మీద కాల్ పెడితే మీకు షూట్ చేసేస్తా, మేము టెర్రరిస్టం కాదు, మా హిందూ దేవాలయం కాపాడడానికి వచ్చిన కార్యకర్తలము, ఒక హిందూ బంధువులము. దేవాలయం కాటలో పడితే షూట్ చేస్తాను బెదేయడం ఏంది? టెర్రరిస్టం కాదు కదా. దమ్ముంటే టేషన్ కాలమని చెప్పండి. ఆడ చిల్ల ఆడ వాషేరు అది ఉంది, ఆటో వాష్ చేసుకునే ఏరియాలో ఇప్పుడు కట్టుకున్నారు. అది తిని చేత కదా వాళ్ళకు. అంటే హిందూ దేవాలయం అంటే హిందువులు ఎవరు ఏమన్నారు? హిందూ గోవాలో ఎక్కడ కులకొని ఎవరు రారు. ముత్తలమ్మ టెంపుల్ ఉన్న బంజారాస్ కాడ అది ఎడగా చేత కాదు. ఆడ ఎర్రగడ్డలేమో 2 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. కొంతమంది వాదన ఏంటంటే ఈ టెంపుల్ ని కూడా రాత్రికి రాత్రి పెట్టిండ్రు, లేకపోతే ఇంత చిన్నగా ఎందుకుంటే 30 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ ని కాంక్రీట్ కూడా పోయారా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏం జరిగిందంటారు ఈ 30 సంవత్సరాలలో హనుమాన్ టెంపుల్ కి? మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన గుళ్ళన్నీ శిథిలావస్థల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా గుళ్ళు ఉన్నాయి, పెద్ద పురాతన గుళ్ళు కూడా చిన్నగానే ఉన్నాయి. ప్రభుత్వం అప్పటి నుంచి గవర్నమెంట్ రూలింగ్ ఎవరున్నారు, కాంగ్రెసే ఉంది. ఏది డెవలప్మెంట్ చేయనీలే. రామ్ మందిరం కూడా ఇంతే షెడ్లో ఉంది. 550 సంవత్సరాలు రామ్ మందిరం, 550 సంవత్సరాలు కొట్లాడుతున్నాం, అది ఇంత షెడ్లో ఉంది. రాత్రి పెట్టింది అది కాదు కదా. మా రాముని గుడి ఇప్పుడు కట్టినాం, ఈ గుడి కూడా అట్లనే ఉండే చిన్న విగ్రహం, దాన్ని డెవలప్ చేయలేము. మా గుళ్ళు మేము చేసుకుంటాం. ఇది దేవుడు పుట్టిన దేశం, ఇది దేవుడు ప్రతి జాల తవ్వుతూ ఏడన్నా దేవుడు వెళ్తాడు. నువ్వు ఏ కన్స్ట్రక్షన్ది పురాతనයි, గుళ్ళు బయట పడతాయి, గోపురాలు బయట పడతాయి, విగ్రహాలు బయట పడతాయి. అంటే దాన్ని అంత మాత్రాన ఇది రాత్రి వెలిసిందా? 30 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. నేనే గత 12-14 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడికి ప్రతిసారి దేవుని ముఖానికి. ఉండేది ఇక్కడనే దగ్గరనే. వాళ్ళకు దర్గాలు కనిపించవు, మస్జిద్లు కనిపించవు. మీరు అక్కడో మస్జిద్ చూసుకోవచ్చు, అది కూడా చెరువు కట్ట మీదనే. ఇప్పుడు కబ్జా నడుస్తుంది పార్కింగ్ కోసం. వాటి జోలికి వెళ్ళరు. ఎలక్షన్లు అయిపోయినాయి, గుళ్ళు కూలగొట్టాలి. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒకటే, హైడ్రా డెవలప్మెంట్ చేసుకో, ఏమన్నా వేసుకో, మాకు సంబంధం లేదు దాంతో. గుడి జోలికి రావద్దు. గుడికి ఎట్లుంది అట్లా ప్లేస్ కావాలి. నువ్వు దాని కిందకి బ్రిడ్జ్ చేసుకొని కట్టుకుంటావా, నీళ్ళు కొని కట్టుకుంటా, ఎట్లనే కట్టుకో. గుడి మాత్రం ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి గుడికి అదిలేదు లేదు. ఎవరైతే హైడ్రా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి పోయి కూడా చెబితే వాళ్ళు ఆ పేపర్లు, మేము ఇచ్చిన పేపర్లు చూపించి, వాళ్ళు ఏయో ఫేక్ పేపర్లు వేరేటివి మాకు రిపోర్ట్లు చూపించి, ఆ రిపోర్టు ద్వారా మా దగ్గర ఉన్నాయి ఇవి, మీరు హైడ్రా ఆఫీస్ దగ్గర పోండి అని అంటారు. హైడ్రా ఆఫీస్ దగ్గర పోతేనేమో కమిషనర్ గారు కలవరు, ఆడికి పడిగాపులు కాయాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లాట్లు ఏయన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్న ప్లాట్లు అవన్నీ ఏవి కూడా ఆక్రమించినే కాదు, రిజిస్ట్రేషన్ ప్లాట్లు. చెరువు విస్తీర్ణ ఏదైతే ఉందో ఆ వరకు మీరు చేసుకోండి అని చెప్పి మేము కూడా అంటిమి. ఆ విస్తీర్ణ చేసుకొని చెరువు బాగు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దని నేను అంటలేదు. కానీ ఈ చెరువులో ప్లాట్లు, రిజిస్ట్రేషన్ ప్లాట్ల జోలికి కూడా వచ్చి కావాలని చెప్పి FTLలో ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళన్నా కూడా కోర్టుకు వెళ్తాం. ఈ న్యాయం కోసం ఎక్కడికి పోతాం అంటే కోర్టుకే పోతాం. కోర్టు వాళ్ళు వాళ్ళకి స్వయంగా కోర్టే ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆ మాటలు వినకుండా, ఆ రిపోర్ట్స్ ఏవైతే తీసుకోకుండా వాళ్ళు దుర్భాషలు ఆడి ఇక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ నా చేతిలో ఉంది. నిన్న కోర్టు ఆర్డరు నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళని వర్క్ ఆపమని చెప్పిన ఆర్డర్ ఇది. మొన్న మీ అందరం కలిసి KTR గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను కూడా BRS పార్టీలో ఉన్నా, వాళ్ళ అండగా ఉన్నా. మొన్న KTR గారు అన్నారు మీ అందరికి కూడా మేము అండగా, BRS పార్టీ అండగా ఉంటుంది, మీరేం బాధపడద్దు అని చెప్పి KTR గారు అన్నారు. సో రామన్న చెప్పినట్టే మేము వాళ్ళ వెనుక ఉన్నాము. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ పిల్లల డబ్బులతోని, ఆ డబ్బులతోని, కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ. వాళ్ళని దయచేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉసురు తగిలించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది ఏంటంటే, దయచేసి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ని మీరు పాటిస్తే ప్రజలందరికీ కూడా మంచిది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా మంచిది.
హైడ్రాకి సంబంధించి క్రేన్స్ వచ్చాయో వీళ్ళకు ఒక భయం వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ చెరువుకు సంబంధించి ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తారన్న భయంతో మాత్రం ఇక్కడికి వచ్చి వీటిని ఆపే ప్రయత్నం ఒక పక్క చేయకపోయినప్పటికీ ఇక్కడ గుడిని కాపాడే ప్రయత్నం మాత్రం ఇక్కడ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. అలాగే చెరువు చూసుకున్నా కూడా, చెరువు విస్తీర్ణం చూసుకున్నా కూడా ఈ విస్తీర్ణం పెంచాలన్న ఆలోచనతోని హైడ్రా ఉంది. అయినా సరే హైడ్రాకి వ్యతిరేకంగా మేము పనిచేయట్లేదు, మాకు మా టెంపుల్ ఇంపార్టెంట్, టెంపుల్ని కాపాడుకునే ప్రయత్నంగానే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరి నెక్స్ట్ మరి హైడ్రాకి ఎలాంటి ఆటంకం లేనంత వరకు ఓకే, కానీ హైడ్రాకి ఆటంకం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారు? మరి ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన ఈ జగన్ కావచ్చు, ఇంతకు ముందు జనార్దన్ కావచ్చు, ఇంతకు ముందు చాలా మంది మాట్లాడారు. అంటే ఈ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో చాలా FTL లెవెల్లో బఫర్ జోన్లో చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా కట్టడాలు ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించింది ఆల్రెడీ హైడ్రా. అయినా సరే ఇప్పుడు ఈ చెరువుని మొత్తానికి ఈ చెరువుని విస్తీర్ణం చేయాలన్న ఆలోచనతోని ఇక్కడ ప్రభుత్వం ఉంది. అది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కట్టడాలని దీన్ని ఏదైతే ఈ డెవలప్మెంట్ని మేము ఆపట్లేదు, కానీ మాకున్న ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ని మాత్రం మాకు ఇలాగే యథాస్థానంలో ఉండే విధంగా ప్రభుత్వం చూడాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.